నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో అందరూ ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతము? నేనైతే చాలా చాలా బాగా చేసుకున్నానండి. అసలు వరలక్ష్మి వ్రతం వస్తుందంటే మనం ఒక 1 వీక్ నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా. సో ఇంకా నెక్స్ట్ డేనే ఉంది అంటే ఇంకెంత ప్రిపరేషన్లో ఉంటామండి. సో మేము ఆల్రెడీ షాపింగ్ వీడియో పెట్టాను కదా, వరలక్ష్మి వ్రతానికి ఏమేమి షాప్ చేసాము, అసలు షాపింగ్ ఎలా జరిగింది అనేది మొత్తం నేను వీడియోలో షేర్ చేసుకున్నాను. ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. సో వరలక్ష్మి మొత్తం షాపింగ్ అయితే అయిపోయిందండి. బట్ ఇప్పుడు మొత్తం ఇంట్లో చేసుకోవాల్సిన ప్రిపరేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎప్పటి నుంచో మేము తులసి చెట్టుని మొక్కని మార్చాలి అనుకుంటున్నాము. అసలు టైమే కుదరట్లేదనమాట. అందుకే వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే తులసి చెట్టుని అయితే తెచ్చుకున్నాం అనమాట. మేము లక్ష్మీ తులసిని ఇంకా కృష్ణ తులసిని కలిపి ఇలా అయితే తెచ్చుకుంటాము. ఎవ్రీ ఇయర్ ఇలాగే మేము పెడతామన్నమాట. సో మంచిగా పెరుగుతుంది, చాలా మంచిది. సో ఇలానే లక్ష్మీ తులసిని కృష్ణ తులసి కలిపి పెట్టాలంట తులసి చెట్టులో. సో మేమైతే ఎవ్రీ ఇయర్ అలాగే పెడుతూ ఉంటాము. సో ఇది మా పాతది తులసి చెట్టు. తర్వాత డెకరేషన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే రేపు కరెక్ట్ అదే రోజు డెకరేషన్ ఇవన్నీ అంటే అస్సలు సెట్ కాదండి. అందుకే మేము ముందు రోజే అన్నీ చేసి పెట్టుకుంటాం అనమాట. సో దేవుణ్ణి సామాన్లు కడగడము, ఇంకా పూజ సామాగ్రి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి మళ్ళీ అన్నీ వాష్ చేసుకొని అన్నీ నీట్గా ముందే పెట్టేసుకుంటే మనకు హడావిడి అనేది ఉండదన్నమాట. అందుకే ఈ డెకరేషన్ ప్రిపరేషన్ కూడా ముందే అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ డే మనం ఫుల్ బిజీ ఉంటాం కదా. సో అందుకనమాట ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాము. సో డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. ఇదే ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో మా వారు మొత్తం డెకరేషన్ అంతా చూసుకున్నారు. నేను మాత్రం మొత్తం పూజ సామాగ్రి అంతా కడుక్కోవడము, దేవుళ్ళని అన్ని కడుక్కొని పూజ అయితే చేసుకున్నాను అనమాట ఆ రోజు. సో ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను. వరలక్ష్మి వ్రతం 4కు లేచాను, మొత్తం సర్దుకొని ఫ్రెష్ అయిపోయేసరికి 5 అయిపోయింది. పొయ్యికి పూజ చేసి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేయాలి. చూసా చుట్టుపక్కల అయితే ఇంకెవ్వరు లేచినట్టే లేరు. సో ప్రసాదాలు స్టార్ట్ చేయాలి. ప్రసాదాలు ఎక్కడైతే చేస్తామో ఫస్ట్ దానికైతే పూజ చేసుకోవాలి అనమాట. సో ప్రసాదాలు మంచిగా రావడానికి రైస్ పెట్టేసాను. పులిహోరకి దద్దోజనానికి చింతపండు నానబెట్టిన పాలు, పప్పు, నైట్ శనగలు నానబెట్టిన పప్పు మిక్సీ పెట్టాలి. బెల్లం తురిమేసిన. పరమాన్నానికి అన్నం అవుతుంది. పప్పు ఉడికిపోయింది. ప్రసాదాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. సాంబార్ రెడీ అవుతుంది. ప్రసాదాలు అయితే అయిపోయాయండి. ఫైనల్గా ప్రసాదాలు అయితే అయిపోయి డెకరేషన్ కూడా అయిపోయింది. నిన్న డెకరేషన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు తోరాలు, ఇంకా గుమ్మానికి దండలు ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట. సో నేను వీటి పక్కన ప్రసాదాలు చేస్తుంటే మా వారు ఇక్కడ అన్ని మొత్తం తోరాలు అన్నీ కట్టడము, బంతిపూలు దండలు అన్నీ పెట్టడం అయితే చేశారనమాట. సో మొత్తం ఫైనల్ లుక్ ఇదైతే అనమాట. చాలా చాలా మంచిగా అనిపించింది. ఇలా చేసుకుంటుంటే ఒకలాంటి పీస్ అయితే ఉంటుందన్నమాట. ప్రసాదాలు అయిపోయాయి. అలాగే గుమ్మానికి మామిడాకులు కట్టుకోవడం అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వ్రతానికి దగ్గర కావాల్సినవన్నీ ముందే సమకూర్చుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వన్స్ మనం వ్రతంలో కూర్చున్నాక ఊకుకెళ్ళి ఇవ్వడానికి ఉండదు కాబట్టి ముందే అన్నీ సెట్ చేసి పెట్టుకుంటే, మనకు కావాల్సినవి అన్నీ సెట్ చేసి పెట్టుకుంటే మనం పూజ ప్రశాంతంగా చేసుకోగలుగుతాం అనమాట. సో అందుకే అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ప్రసాదాలు కూడా తీసుకొచ్చి పెట్టేశాను ఇక్కడ. సో అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం రెడీ అయిపోయాయి. సో గుమ్మం పూజ కూడా అయిపోయింది. గుమ్మానికి కూడా పసుపు పెట్టుకొని బొట్లు పెట్టుకున్నాను అనమాట. గుమ్మం పూజ కూడా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. సో ఇంకా నేను రెడీ అవ్వడం తప్ప అన్ని పనులు అయితే అయిపోయాయండి. అంతా రెడీ అయిపోయింది. మొత్తం సిద్ధం చేసుకున్నాను కదా, ఎలా ఉందో అనేది ఒకసారి చూసేయండి మీరు కూడా. సో ఇలా అయితే నేను సింపుల్గా అనమాట, ఓవర్గా కాకుండా, డెకరేషన్ కాకుండా సింపుల్గా అయితే చేసుకున్నాను అనమాట. ఎక్కువ శ్రమ అది కూడా లేకుండా. సో సింపుల్గా అయితే చేసుకున్నాను. నేను కూడా రెడీ అయిపోయాను మొత్తము. సో ఇప్పుడు తోరాలు అయితే కట్టుకుంటున్నాను అనమాట. సో తోరాలు కట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేయడమే.
వరలక్ష్మి వ్రతంలో తోర పూజనే చాలా ఇంపార్టెంట్ కదా. సో తోరాలు అయితే కట్టుకోవాలి. సో ఫస్ట్ తోరాలు అయితే కట్టుకున్నాక ఇంకా ఫస్ట్ గణపతి పూజ చేసుకుని తర్వాత వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే ఇలా మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాను. పూజలో కూర్చునే ముందే కాళ్ళకి పసుపు అయితే పెట్టుకోవాలి కదా ఖచ్చితంగా. సో లక్ష్మీదేవి అనగానే ఫస్ట్ మనకి పసుపు, గంధం, కుంకుమ ఇవే గుర్తొస్తాయి కదా. ఫస్ట్ అయితే కాళ్ళకైతే పసుపు అయితే పెట్టుకుంటున్నాం అనమాట. సో నేను పెట్టుకొని మా బాబాయ్ కూడా కాళ్ళకైతే పసుపు పెట్టేస్తున్నాను. సో దీంతో మొత్తం పనులు అయిపోతాయి. ఇంకా పూజనే అనమాట నెక్స్ట్. దీపారాధన అయితే ఫస్ట్ మనం దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ అయితే దీపారాధన చేసుకున్నాను. నాకు ఇలా ఎక్కువ దీపాలు పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకే నేను ఎక్కువ దీపాలు పెట్టుకుంటాను. ఎప్పుడు నేను ఇలాగే పెట్టుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టము. సో గణపతునికి సపరేట్గా దీపాలు, అలాగే మనము కలశం పెట్టుకుంటాం, కలశంకి సపరేట్ దీపాలు, అలాగే అమ్మవారికి సపరేట్గా అట్లా దీపాలు పెట్టుకుంటాను అనమాట. నాకు ఎక్కువ దీపాలు ఉంటే అమ్మవారికి ఇట్లా చాలా కడగా అనిపిస్తుంది అనమాట. అందుకే నేను ఎక్కువ దీపాలు అయితే పెట్టుకుంటాను. ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. మినిమం మనం 2 దీపాలు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ అయినా ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇలా పెట్టుకుంటాను. వరలక్ష్మీదేవి రామమ్మ శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం एकदंतमुपास्महे. जय बोलो गणेश महाराज की जय. जय. वक्रतुंडा महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्यदेषु सर्वदा. जय बोलो गणेश महाराज की जय. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. जय बोलो गणेश महाराज की जय. देवदेव शिरेम गुणे वादवे गजा पमे जुदेवा कव्वा जवे दुजो. ओम नमो नारायण शिवा मंगलादवायन. जय बोलो गणेश महाराज की जय. ఫస్ట్ అయితే గంగాదేవి పూజ చేసుకుంటామని కలశంలో మనం నీళ్ళు తీసుకుంటాం కదా, దానికైతే పూజ చేసుకుంటాం అనమాట. సో పూజ చేసుకొని ఆ వాటర్ని మొత్తం మన పూజ సామాగ్రి మీద, అమ్మవారి మీద, కలశం మీద అంతా చల్లుకొని శుద్ధి అయితే చేసుకుంటాం అనమాట. సో ఆ పూజ తర్వాత మనం వినాయకుని పూజ అయితే చేసుకుంటాం. సో వినాయకుని పూజ మామూలుగా మనకు బుక్ దొరుకుతుంది, దాంతో చేసుకోవచ్చు. తర్వాత నేను శతనామాలు అయితే చదువుకున్నాను అనమాట. ఈ విధంగా నా వినాయకుని పూజ అయితే అయిపోయింది.
कामातुराय नमः ओम द्विमुखाय नमः ओम प्रमुखाय नमः ओम सुमुखाय नमः ओम कृतिने नमः ओम सुप्रदये नमः ओम सुखनिधये नमः ओम सूराध्यक्षाय नमः ओम सुरारिज्ञाय नमः ओम महागणपतये नमः ओम मान्याय नमः ओम महाकालाय नमः ओम महाबालाय नमः ओम हेरंबाय नमः ओम लंबजपटरटाय नमः ओम ह्रस्वग्रीवाय नमः ओम महोदाराय नमः ओम मधुत्कटाय नमः ओम महावीराय नमः ओम मंत्रिणे नमः ओम मंगलस्वराय नमः ओम प्रमदाय नमः ओम प्रथमाय नमः ओम प्राज्ञाय नमः ओम विघ्नकर्ते नमः ओम विघ्नहन्त्रे नमः ओम विश्वनेत्रे नमः ओम विराटत्वये नमः ओम श्रीपते नमः ओम वाक्पते नमः ओम शृंगारिणे नमः ओम आश्रित वत्सलाय नमः ओम शिवप्रियाय नमः ओम शीघ्रकारिणे नमः ओम शाश्वताय नमः ओम बलाय नमः ओम बलोदिताय नमः ओम भवात्मजाय नमः ओम पुराणपुरुषाय नमः ओम पुष्णे नमः ओम पुष्करोत्स्वेवारिणे नमः ओम अग्रगण्याय नमः ओम अग्रपूजाय नमः ओम अग्रगामिने नमः ओम मंत्रकृते नमः ओम चामिकारप्रभाय नमः ओम सर्वाय नमः ओम सर्वोपास्याय नमः ओम सर्वकर्ते नमः ओम सर्वसिद्धिप्रदाय नमः ओम पंचहस्ताय नमः ओम पार्वतीनंदनाय नमः ओम प्रभवे नमः ओम कुमारगुरवे नमः ओम अक्षोभ्याय नमः ओम कुंजरासुरभंजनाय नमः ओम प्रमोदाय नमः ओम मोदकप्रियाय नमः ओम कांतिमते नमः ओम धृतिमते नमः ओम कामिने नमः ओम कपितवनप्रियाय नमः ओम ब्रह्मचारिणे नमः ओम ब्रह्मरूपिणे नमः ओम ब्रह्मविद्यादानुभुवे नमः ओम जिष्णवे नमः ओम विष्णुप्रियाय नमः ओम भक्तजीवाय नमः ओम चितमन्मदाय नमः ओम ऐश्वर्यकारणाय नमः ओम जायसे नमः ओम यक्षकिन्नरे सेविताय नमः ओम गंगसुताय नमः ओम गणाधीशाय नमः ओम गंभीरनिधाय नमः ओम वटवे नमः ओम अभिष्टवरदायिने नमः ओम ज्योतिष्ये नमः ओम भक्तनिधये नमः ओम भावगम्याय नमः ओम मंगलप्रदाय नमः ओम अवक्ताय नमः ओम अप्राकृत पराक्रमाय नमः ओम सत्यधर्मिणे नमः ओम सुखये नमः ओम सरसाम्बुनिधये नमः ओम महिषाय नमः ओम दिव्याङ्गाय नमः ओम मणिकिङ्किणीमेखलाय नमः ओम समस्तदेवतामूर्ताय नमः ओम सहिष्णवे नमः ओम सतोत्तिकाय नमः ओम विघातकारिणे नमः ओम विश्वगृन्देशे नमः ओम विश्वारकृते नमः ओम कल्याणगुरुवे नमः ओम उन्मत्तवेश्वाय नमः ओम अपराजिते नमः ओम समस्त जगदाराय नमः ओम सर्वेश्वरप्रदाय नमः ओम ओम अक्रांतचिरभृतवे नमः ओम श्री विघ्नेश्वराय नमः। जय बोलो गणेश महाराज की जय। दीपं समर्पयामि दीपं दर्शनयामि ओम धूपं समर्पयामि।
సో వినాయకుని పూజ అయిపోయాక మనకు వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో వరలక్ష్మి వ్రతంలో మెయిన్గా కలశ పూజ అయితే చేసుకుంటాము. అమ్మవారిని ఫస్ట్ ఆహ్వానించి అమ్మవారికి మంచిగా సుగంధాలతో పుష్పాలతో ఆహ్వానించి మంచి పీట వేసి ఆహ్వానించి మంత్రాలతో మొత్తం ఆహ్వానించినాక అమ్మవారికి పూజ అయితే చేస్తారండి. సో శతనామల స్తోత్రం చదువుతారు, అమ్మవారి అష్టకం చదువుతారు. సో ఏదైనా మనకు అమ్మవారికి సంబంధించిన ఏవి చదవాలనుకుంటే అవన్నీ చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటామండి. సో పూజ కంప్లీట్ అయ్యాక దాని నెక్స్ట్ మనం తోర పూజ అయితే చేస్తామన్నమాట. సో తోర పూజ అయిపోయాక ఫైనల్గా మనం అయితే అమ్మవారిది కథ చదువుకుంటాం. ఎందుకు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము, దాని వెనకాల స్టోరీ ఏంటి అనేది కథ అయితే చదువుకుంటాం అనమాట. సో ఈ విధంగా అయితే వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అవుతుంది. భక్తి శ్రద్ధలతో నేనైతే ఈ అమ్మవారి పూజని చాలా మంచిగా చేసుకున్నాను అనమాట. అసలు పూజ కంప్లీట్ అయిపోయాక ఆ మనసుకి మనం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు అది ఓన్గా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది అనమాట. సో చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి, ఓం చపలాయ నమః జానున్ పూజయామి, ఓం పీతాంబరధరాయ నమః ఉరుం పూజయామి, ఓం కన్మలవాసినే నమః కటిం పూజయామి, ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి, ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి, ఓం లలితాయ నమః భుజద్వయం పూజయామి, ఓం కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి, ఓం సునాసినికాయ నమః నాసిక్ పూజయామి, ఓం సునేత్రాయ నమః నేత్రౌ పూజయామి, ఓం రమాయ నమః కంఠౌ పూజయామి, ఓం కమలాయ నమః శిరం పూజయామి, శ్రీ వరలక్ష్మీ నమః సర్వాణ్యంగాని పూజయామి, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభుత్యే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికేయే నమః, ఓం వాచ్యే నమః, ఓం పద్మలాయే నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచయే నమః, ఓం స్వాయాయే నమః, ఓం స్వాదాయే నమః, ఓం సుదాయే నమః, ఓం ధన్యాయే నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయే నమః, ఓం విభావర్యే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దిత్వే నమః, ఓం దీప్తాయే నమః, ఓం వసుదాయే నమః, ఓం వసుధారిణే నమః, ఓం కమలాయే నమః, ఓం కాంతాయే నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధ సంభావాయ నమః, ఓం అనుగ్రహప్రదాయే నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనగాయే నమః, ఓం హరివల్లభాయే నమః, ఓం అశోకాయే నమః, ఓం అమృతాయే నమః, ఓం దీప్తాయే నమః, ఓం లోకశోక వినాశినే నమః, ఓం ధర్మనిలాయే నమః, ఓం కరుణాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయే నమః, ఓం పద్మహస్తాయే నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందరే నమః, ఓం పద్మోద్భవాయే నమః, ఓం పద్మనాభప్రియాయే నమః, ఓం రమాయే నమః. దాస్యామి దేవి గృహణ కమల ప్రియే శ్రీవరలక్ష్మి దేవతాయ నమః. ధూపమాగ్రామపయామి ధూపం దర్శయామి, ధూపం దర్శయామి. వరలక్ష్మి దేవతాయ నమః. సమం ప్రదక్షిణం సమర్పయామి. నమస్కారం. నమస్తే లోకజననే నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే లక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః. నమస్కారం సమర్పయామి.
దండం జై దండం పెట్టుకో అట్లా కాదు మంచిగా జై జై శ్రీరామ్ అను జై జై బోలో గణేష్ మహారాజకి నమః పరదం గంధిం పూజయామి రమాయే నమః ద్వితీయం గంధం పూజయామి లోకమాత్రే నమః తృతీయం గ్రంథిం పూజయామి విశ్వజనన్యే నమః చతుర్ ఇది కట్టమన ఉదయాన్నే లేచి తల స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో ఒక ప్రదేశంలో గోమయంతో అలికి ముగ్గులు పెట్టి మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పల్లవములు శ్రీ వరలక్ష్మి వ్రత కథా ప్రారంభం. నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులను ఉద్దేశించి సుత మహర్షి ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతము ఒక దానిని పరమేశ్వరుడు పార్వతికి తెలియజెప్పను. లోకపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలని అని సుత మహర్షి పలికింది. పూర్వం పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది దేవతలు వికల్పకులు నారదాది మహామునీశ్వరులు స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌభాగ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతము ఒక దానిని అనతీయవలసిందినని అడిగింది. ఆమె మాటలకు మిక్కిలి ఆనందించిన వాడే, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగజేసే వరలక్ష్మి వ్రతం ఒకటి ఉన్నది. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారము నాడు ఈ వ్రతము చేయవలెనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను. పార్వతీదేవి, దేవ, ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆదిదేవతగా ఇవన్నీ చేసి ఈ వ్రతము చేయవలసిన విధానము తెలియజెప్పమని పార్వతీదేవి అడిగింది. కాత్యాయిని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండిన అనబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె గొప్ప ప్రతివ్రత, సుగుణశీలి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాంతకాలాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహ కృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ అనుగ్రహము కలిగిన దానము, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజించును. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చదని చెప్పి అంతర్ధానమయ్యాను. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపాకు అత్తమామలకు తెలియ తోర పూజ చేసుకొని తోరం అయితే చేతికి కట్టుకుని తర్వాత కథ చదువుకొని కథ కంప్లీట్ చేసుకొని అమ్మవారికి ధూపం దీపం అన్నీ సమర్పించి లాస్ట్కి ఫైనల్గా నైవేద్యం అయితే సమర్పిస్తున్నాం అనమాట. సో నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టి సో పూజను అయితే కంప్లీట్ చేస్తున్నాము. సో చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో చూస్తున్నందుకు మీకు కూడా చాలా హ్యాపీ అనిపించవచ్చు. ప్రసాదం కింద నేనైతే 5 ప్రసాదాలు చేసుకున్నానండి. మెయిన్గా అమ్మవారికి ఇష్టమైన పులిహోర, దద్దోజనం, అలాగే పరమాన్నం, పూర్ణాలు, అలాగే శనగల్ని కూడా అమ్మవారికి ఇష్టం కదా, శనగల్ని కొంచెం తాలింపు వేసుకొని చేసుకున్నాను అనమాట. ఈ ప్రసాదాలు అయితే నేను చేసుకున్నాను 5 ప్రసాదాలు. సో నాకు ఏం కష్టం లేదండి, నేనైతే చాలా ఇష్టంతోనే చేసుకుంటాను. చాలామంది ఇంకా చేసుకుంటారు. సో నాకు ఎంత అయిందో నేను అంత చేసుకున్నాను అనమాట. సో లాస్ట్గా ఫైనల్లీ కొబ్బరికాయతోనే అయితే అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పిస్తున్నాను అనమాట. వచ్చిందట అది నువ్వేనా మమ్మీ పువ్వా
మమ్మీ పువ్వు వచ్చింది. చూపి చూపి ఎక్కడ వచ్చింది పువ్వు? పువ్వు ఎక్కడ వచ్చింది మమ్మీ? ఉండనా లేకపోయినా ఇంకో దాంట్లో పెట్టాను ఉండదు కదా. రేకు ఉంది కదా. ఏంటి ఫైనల్లీ అమ్మవారికి మంగళహారతి అనమాట. సో మంగళహారతి ఇచ్చేసి ఈ పూజని ప్రశాంతంగా సంపూర్ణంగా అయితే పూర్తి చేస్తాము. నుదుట కుంకుమారవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుట కుంకుమారవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారం తలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ నిండుగా కరముల బంగారు గాజులు ముత్తులకు పాదాలకు మువ్వలు నిండుగా కరముల బంగారు గాజులు ముత్తులకు పాదాలకు మువ్వలు గలగల గలగల సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందన సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లి కమలాసనవై కరుణ నిండుగా కనకరించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ జనకరాజుని ముత్తుల కొమరి తెరవికుల సోముని రమణీ మణివై జనకరాజుని ముత్తుల కొమరి రవికుల సోముని రమణీ మణివై సాధు సజనుల పూజలందుకొని శుభములనిచ్చని దీవెనలీయగ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి ప్రతినిత్యంబు పూజలందుకొని సర్వకార్యములు శుభ గడియలను సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మను సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మా సౌభాగ్య
సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కవిమమ్మను నిత్యం చంద్రుని చెల్లివి శ్రీలక్ష్మి చైతన్యానికి ఇదండి మా ఇంటి వరలక్ష్మితో ఈ విధంగా అయితే జరిగిందనమాట. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ మీకు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి వెళ్ళి చూసేయండి ఏమేమి వీడియోస్ ఉంటాయో ఖచ్చితంగా మీకు నచ్చుతాయన్నమాట. సో నా ఛానల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. సైడ్కి అక్కడ కొద్దిగా పైకి పైకి